ఈరోజు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి లక్ష్మీ కెనాల్లోకి నీళ్లు వదలడం జరిగింది. ఈ లక్ష్మీ కెనాల్ ద్వారా ముక్తాలు, మెండోరా మండలాలకు ఎక్కువగా రైతులకు లాభం జరుగుతుంది. అయితే ఇంకా ఒక 15 రోజుల క్రితమే ఇవ్వాలి ఉండే, కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగింది. చెప్తూనే ఉన్నాం, తొందరగా ఇవ్వండి, రైతులకు ఇబ్బంది ఉందని చెప్తూనే ఉన్నాం. అయినా సరే మరి ఆలస్యం మరి అధికారుల వల్ల జరిగిందా, ప్రభుత్వం వల్ల జరిగిందా తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఈ రోజైనా ఇప్పటికైనా నీళ్లు వదిలినందుకు చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాకున్న మొదలు ఇదే నీళ్ల కోసం మనం పోరాటాలు చేసినాం, తెలంగాణ కావాలని. ఇవాళ గోదావరి, ప్రాణహిత రెండు కలిసినటువంటి గోదావరి నదిలో బ్రహ్మాండమైన నీళ్లు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏదో రాజకీయ కారణాల వల్ల కేసీఆర్ కాళేశ్వరం కట్టినాడు, నీళ్లు ఇస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది అని ఒక దౌర్భాగ్యపు ఆలోచన చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో 90,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 ఖర్చు అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 4,000 కోట్లు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ 90,000 కాళేశ్వరంలో 90,000 కోట్ల కాళేశ్వరంలో 4,000 కోట్ల విలువగల మేడిగడ్డ బ్యారేజ్లో 84 పిల్లర్లుంటే 2 పిల్లర్లకు కుంగింది. ఆ 2 పిల్లర్లు కుంగినాయి అనే సాకుతోటి కాళేశ్వరం కొట్టుకుపోయింది అని ఏవో అబద్ధ ప్రచారాలు చేస్తూ సముద్రంలోకి ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నదిలో నుండి సముద్రంలోకి పోయే నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా, పంపోదులు రెడీ ఉన్నా ఎత్తిపోయకుండా కాలయాపన చేసి వాళ్ళ రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఏడ్పిస్తున్నది ప్రభుత్వం. కాబట్టి మేము మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వెళ్ళినాం. ఏదైతే వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందన్నారో, కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారో, వీళ్ళు కొట్టుకుపోయింది అన్న బ్యారేజ్ మీదనే మేము నడుచుకుంటూ తిరిగినాం. వీళ్ళు కొట్టుకుపోయిందన్న బ్యారేజ్ మీదనే మేము కార్లు నడిపినాం. బ్యారేజ్ బ్రహ్మాండంగా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ కేవలం 2 పిల్లర్లు కొద్దిగా కుంగినాయి. దాన్ని రిపేర్ చేసుకుని నీళ్లు ఆపుకొని మొత్తం పైకి నీళ్లు ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, వరదకాలో కావచ్చు, మిడ్మానేరు కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, అన్నిటి కూడా నింపుకొని నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా గానీ బేసిజాలకు పోయి కేసీఆర్కి ఏడ పేరు వస్తుందో అని కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నీళ్లు ఇస్తే కాళేశ్వరం మంచుకున్నట్టే అవుతుంది, ఇది రైతులకు ఏడ తెలుతుందో, ప్రజలకు ఏడ తెలుతుందో అన్న బాధతోటి ఇవాళ ప్రభుత్వం మొంకపోతు పట్టింది. మేము ప్రాణహితకు పోయి, మేము మేడిగడ్డ బ్యారేజ్కి పోయి నీళ్లు పోతున్నాయి, నీళ్లు ఇవ్వకపోతే మేమే 50,000 మంది రైతులం వచ్చి మోటార్ లాంచ్ చేస్తామని బెదిరిస్తే అప్పుడు మళ్ళా వాళ్ళు మోటార్ లాంచ్ చేసి రంగనాయక సాగర్కి, మల్లన్న సాగర్కి నీళ్లు పంపించడం మొదలుపెట్టారు. అవన్నీ కూడా కాళేశ్వరమే. రంగనాయక సాగరం కాళేశ్వరం ప్రాజెక్టులో, మల్లన్న సాగరం కాళేశ్వరం ప్రాజెక్టులేదు, ఆ పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో, అవన్నీ మంచిగానే అవన్నీ నడుస్తా ఉన్నాయి. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 84 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగిందా అని సాకుగా చూపి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేసినారు. మళ్ళీ మేము బెదిరిస్తే ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు నింపుతున్నారు. అవే పంపులు నడుస్తున్నాయి. కేసీఆర్ కట్టినటువంటి రిజర్వాయర్లలో నీళ్లు నింపుతున్నారు, కేసీఆర్ కట్టినటువంటి కాలువలకెళ్ళి నీళ్లు వస్తున్నాయి. ఇట్లా ఇటువంటి భేషజాలు మంకుపట్లకి ప్రభుత్వం పోవద్దు. రాజకీయాలు చేసుకున్నట్టు మనం చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మనం చేసుకుందాం, మనం కొట్లాడదాం. కానీ రైతులు నష్టం చేయొద్దు. రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలి పాపం రైతు? పోయినసారి వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు, ఈసారి వస్తలేవు. ఎందుకు వస్తలేవు? కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదు. లక్ష్మీ కెనాల్ కూడా 15 రోజుల క్రితం ఇవ్వని చెప్పిన నేను 35 టీఎంసీలు మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిండి ఉండగానే చెప్పినాను, లక్ష్మీ కెనాల్ నీళ్లు ఇవ్వండి, మనకు 35 టీఎంసీలు వచ్చినాయి కదా. అయినా సరే నేను చెప్తే నీళ్లు ఇస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ప్రశాంత్ రెడ్డి చెప్తే నీళ్లు ఇస్తే ఎట్లా అని చెప్పి ఆ మంకుపట్టు మీద నీళ్లు ఇవ్వకుండా ఇవాళ లక్ష్మీ కెనాల్ కూడా లేట్ చేసినారు. నేను చెప్పిన ఎస్సీ గారికి
మీరు నీళ్ళు ఇవ్వకపోతే నేనే ప్రాజెక్ట్కి వచ్చి గేట్లు ఇస్తానంటే మళ్ళీ ఇవాళ లక్ష్మీ కెనాల్కి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఇవాళ కాకతీయ కెనాల్కి నీళ్ళు ఇవ్వడం జరుగుతాం. అంటే ఇట్లా ప్రతిసారి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి అనకూడని, అట్లా అనకూడదు యాక్చువల్గా, నేనే వచ్చి గేట్లు తీస్తాను అనకూడదు. కానీ అట్లా అనే పరిస్థితికి ఇవాళ మమ్మల్ని అట్లా చేస్తా ఉన్నారు. అంటే ఒక ఎమ్మెల్యేగా నేను నా బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీళ్లు ఇవ్వాలి, లక్ష్మీ కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలి, కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలి, ఉత్పాలి సాగర్ లిఫ్ట్ నడిపించి చెరువులు నింపాలి. ఇవన్నీ కూడా నా బాధ్యత. ఇంతకుముందు నేను 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసినాం. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంపించాం. ఎండాకాలంలో అలుగులు వారినాయి చెరువులు. ఇవాళ వానాకాలంలో చెరువులు నింపనరా మహాప్రభు అంటే ప్రశాంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి మేము ఏమన్న పద్ధతిలో పోతే నష్టపోయేది రైతులు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం భేషజాలు మానాలి. నేను ఇవాళ ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈ ప్రభుత్వం. నేను ఇన్వైట్ చేసిన, రండి లక్ష్మీ కెనాల్ రండి, ఇద్దరం కలిసి నీళ్ళు ఇద్దామని ఇన్వైట్ చేసిన. ఆయన ఏదో ప్రెస్ మీట్ లో ఉన్నారండి. కాకతీయ కెనాల్ కూడా పోతున్నా, అక్కడ కూడా ఇన్వైట్ చేస్తా వారిని. నేను పార్టీలకు సంబంధం లేదు, రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో పార్టీలు ఉండకూడదు. రైతులే సెంట్రిక్ గా ఆ పంటలు వ్యవసాయం సెంట్రిక్ గా పనిచేయాలి ఎవరైనా ప్రజాప్రతినిధి. కాబట్టి ఇప్పటికైనా భేషజాలు మానేసి నేను ఈ ప్రభుత్వాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇవాళ లక్ష్మీ కెనాల్ నీళ్లు ఇస్తున్నాం, కాకతీయ కెనాల్ నీళ్లు ఇస్తున్నాం, అట్లనే వెంటనే గుత్పా అలీ సాగర్ కూడా నడిపించాలి. గుత్పా అలీ సాగర్ నడిపించి ఇవాళ మా చెరువులు అన్ని కూడా నింపాలి. గుత్పా ఆయకట్టు కింద ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో పాల్కొండ నియోజకవర్గంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఇవాళ 45 టీఎంసీలకు వచ్చింది. కాబట్టి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు నీళ్లు పుష్కలంగానే ఉన్నాయి. కాబట్టి ఇవాళ గుత్పా అలీ సాగర్ కూడా నడిపించి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ లక్ష్మీ కెనాలు, కాకతీయ కెనాలు, గుత్పా అలీ సాగర్, ఫోర్షోర్లో ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక లిఫ్ట్లు ఇవన్నీ కూడా నడిపించే ఏర్పాటు చేయాలి. చెరువులు కూడా నింపాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను ప్రజల పక్షాన. తొందరలోనే ఈ పని మీరు చేయకపోతే మరి మేము ఒక ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాడే వ్యక్తులం కాబట్టి, రైతుల మంచి మేము కోరుకునే వ్యక్తులం కాబట్టి మేమే ఆ పని చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితికి మమ్మల్ని తీసుకురావద్దు. మీరే నిర్ణయం తీసుకోండి, మీరే నిర్ణయం తీసుకొని మీరే మంచిగా చెరువులు నింపి పేరు తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రైతులను ఇబ్బంది పడనియొద్దని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళొకసారి ఇవాళ లక్ష్మీ కెనాల్ వదిలినాం, కాకతీయ కెనాల్ వదులుతాం, అట్లనే గుత్పా కూడా స్టార్ట్ చేయాలి, అలీసాగర్ కూడా స్టార్ట్ చేయాలి. ఆ గుత్పా అలీసాగర్ ఉన్న ఆయకట్టును కూడా నీళ్లు ఇవ్వాలి, అట్లనే చెరువులు కూడా నింపి పెట్టాలి. చెరువులు ఇంకా నిండలేదు, వర్షాలు పడలేదు. బాల్కొండ నియోజకవర్గ ప్రాంతంలో చెరువులు తక్కువబడ్డాయి కాబట్టి అవి నింపాలి, చెరువులు నింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.